సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 21 అల్ అంబియా. దైవ ప్రవక్తలు సూరా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 46. وَلَئِن مَسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ. ఆయత్ నంబర్ 46. ఒకవేళ నీ ప్రభు శిక్షా తాకిడి వారికి కాస్త తగిలినా అయ్యో మా పాడుగాను, ముమ్మాటికి మేమే దుర్మార్గులం అని ఆహాకారాలు చేస్తారు. వ్యాఖ్యానం 57. దేవుని దెబ్బ సాధారణమైంది కాదు. దాని తాకిడి ఏ కాస్త తగిలినా వారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆహాకారాలు చేస్తూ తమ తప్పులను ఒప్పుకుంటారు. తామే తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నామని అంగీకరిస్తారు. ఆయత్ నంబర్ 47. وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَى بِنَا حَاسِبِينَ. ఆయత్ నంబర్ 47. మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాము. లెక్క తీసుకోవడానికి మేము చాలు. వ్యాఖ్యానం 58. మవాజీన్ అంటే త్రాసులు అని అర్థం. కర్మల బరువును తూయడానికి తీర్పు దినాన అనేక త్రాసులు కానీ లేక ఒకే త్రాసు కానీ నెలకొల్పబడవచ్చు. మనిషి చేసే కర్మలకు ఒక రూపు కానీ ఉనికి కానీ లేదు. మరలాంటప్పుడు బరువులను తూచేదెలా? ఒకప్పుడైతే అది అర్థమయ్యేది కాదు. కానీ ప్రస్తుతం జరిగిన శాస్త్రీయ పరిశోధనల, కొంగ్రొత్త ఆవిష్కరణల వెలుగులో రూపురేఖలు లేని వస్తువుల బరువు కూడా తుయ్యబడుతుంది. మానవుడే తన మేధాశక్తితో ఇలాంటి పనులు చేయగలుగుతున్నప్పుడు మనిషిని సృష్టించిన సృష్టికర్తకు మానవ కర్మల లెక్క తేల్చడం ఓ లెక్క? ఆయన తలస్తే కానిదంటూ ఏదీ ఉండదు. ఆయన గనక తలుచుకుంటే మనుషులకు వారి కర్మలను చూపేందుకు వాటికి ఆకారాన్ని ప్రసాదించినా ఆశ్చర్యం లేదు. కొన్ని కర్మలు రూపు ధరిస్తాయని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. ఉదాహరణకు ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి కోసం ఖురాన్ అందమైన ఒక యువకుని రూపంలో ముందుకు వస్తుంది. నువ్వెవరివి అని అతను అడిగితే, నేను ఖురాన్ను. నువ్వు నన్ను రాత్రిపూట మేల్కొని పారాయణం చేసేవాడివి, పగటిపూట దాహంతో బాధపడుతూనే పఠించేవాడివి అని అంటుంది. ముస్నదే అహ్మద్ 5/348, 352. ఇబ్నే మాజా కితాబుల్ అదబ్. అలాగే విశ్వాసి సమాధిలో అతని ఆచరణ ఒక ఆకర్షణీయమైన రంగులో, పరిమళం గుబాళించే యువకుని రూపంలో ముందుకు వస్తుంది. అయితే అవిశ్వాసి కపటి వద్దకు దీనికి భిన్నమైన రూపంలో వస్తుంది. ముస్నదే అహ్మద్ 5/287. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అల్ అరాఫ్ సూరా 9వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను చూడండి. మూలంలో కిస్త్ అని ఉంది. వాక్యములో ఇది మవాజీన్కు విశేషణంగా ప్రయోగించబడింది. న్యాయం చేసేటటువంటి త్రాసు లేక త్రాసులు అని దాని భావం. ఆయత్ నంబర్ 48.
ولقد آتينا موسى وهارون الفرقان وضياء وذكرا للمتقين. ఆయత్ నంబర్ 48. మేము మూసా హారూన్లకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతిని, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్ని ఇచ్చాము. వ్యాఖ్యానం 59. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాంకు ఇవ్వబడిన తౌరాతు గ్రంథం విశిష్టతలు ఇందులో వర్ణించబడ్డాయి. ఆ గ్రంథం కూడా ఖురాన్ లాగానే భయభక్తులు గల వారికే హితబోధినిగా పంపబడింది. ఎవరి హృదయాలలో అల్లాహ్ పట్ల భక్తి, భయం లేదో వారు దైవ గ్రంథాన్ని అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు ఆ గ్రంథం వారికి ఎలా మార్గదర్శకం కాగలుగుతుంది? మార్గదర్శకత్వం పొందాలనుకుంటే ముందు ఆ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేయాలి. ఆ పైన అందరి విషయాల గురించి చింతన చేయాలి. ఆయత్ నంబర్ 49. الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون. ఆయత్ నంబర్ 49. తమ ప్రభువును చూడకుండానే భయపడే భక్తులు వారు. ప్రళయ ఘడి పట్ల గల తలంపుతోనే వారు వణికిపోతారు. వ్యాఖ్యానం 60. ఇవి దైవభీతి, దైవభక్తి గలవారి లక్షణాలు. అల్బక్రా సూరా ఆరంభంలోనూ ఇతర చోట్ల కూడా అలాంటి భక్తి పారాయణుల చిహ్నాలు అభివర్ణించబడ్డాయి. ఆయత్ నంబర్ 50. وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون. ఆయత్ నంబర్ 50. ఇది శుభప్రదమైన ఉపదేశం. దీనిని అవతరింపజేసినది కూడా మేమే అయినా మీరు దీనిని త్రోసిపుచ్చుతున్నారా? వ్యాఖ్యానం 61. హితబోధను గ్రహించదలిచే వారి కొరకు ఈ గ్రంథం ఖురాన్ సుబాల సరోవరం వంటిది, శ్రేయోదాయకమైనది. ఈ గ్రంథాన్ని కూడా మేమే అవతరింపజేశాము. తౌరాతు గ్రంథం దైవ గ్రంథం అని మీకు దృఢనమ్మకం ఉన్నప్పుడు ఖురాన్ దేవుని తరపున అవతరింపజేయబడింది అన్న విషయాన్ని మీరెందుకు నిరాకరిస్తున్నట్టు? ఆయత్ నంబర్ 51. ولقد آتينا إبراهيم رشده من قبل وكنا به عالمين. ఆయత్ నంబర్ 51. అంతకు ముందే మేము ఇబ్రాహీంకు అతని మార్గదర్శకత్వాన్ని, ప్రజ్ఞను ప్రసాదించాము. అతని యోగ్యత గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు. వ్యాఖ్యానం 62. హజరత్ మూసా అలైహిస్సలాంకు తౌరాతు గ్రంథాన్ని వసగక ముందే మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు సన్మార్గాన్ని, బుద్ధి కుశలతను ప్రసాదించాము అని ఒక అర్థం వస్తుంది. ఇబ్రాహీంనకు ప్రవక్త పదవిని ఇవ్వకముందే అతను చుట్టూ ప్రబలి ఉన్న విగ్రహారాధన పట్ల ఆలోచనను రగుల్కొల్పాము అని మరొక అర్థం వస్తుంది. వ్యాఖ్యానం 63. అంటే మేము ప్రసాదించే తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠవాలకు అతను పూర్తిగా అర్హుడని, వాటిని అతను దుర్వినియోగం చేయడని మాకు తెలుసు. ఆయత్ నంబర్ 52. إذ قال لأبيه وقومه ما هذه التماثيل التي أنتم لها عاكفون. ఆయత్ నంబర్ 52. అతను తన తండ్రితో, తన జాతి వారితో, ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఆ విగ్రహాల సంగతి ఏమిటి అని అడిగినప్పుడు వ్యాఖ్యానం 64. తమాసీల్ అంటే యథాతథంగా అనుకరించబడినవి అని అర్థం. రాతితో చెక్కిన విగ్రహాలు, కాగితం లేక గోడలపై గీసిన బొమ్మలన్నీ ఇందులోకి వస్తాయి. ఇబ్రాహీం జాతి ప్రజలు తమ పూర్వీకుల్లో పుణ్యపురుషుల విగ్రహాలను రాళ్లతో చెక్కి వారి ఆకారాలను పూజిస్తూ వాటి ముందు తల వంచుతూ ఉండేవారు. ఆకిఫూన్ అంటే పట్టుకు కూర్చోవడం, అక్కడే తిష్ట వేయడం అని భావం. ఎతెకాఫ్
అనే పదం కూడా దీని నుంచే వచ్చింది. దాసుడు ఏకాగ్రతతో దైవ ధ్యానం చేసేందుకు, దైవ సామీప్యం పొందేందుకు ఎతకాఫ్ వ్రతం పాటిస్తాడు. అయితే ఈ ఆయతలో మాత్రం ఆకిఫూన్ అంటే విగ్రహాల, దేవీ దేవతల పట్ల గల భక్తి పారవస్యంతో పూజారులై కూర్చోవడం అని అర్థం. ఎక్కడో, ఎవరో, ఎందుకు నేడు మన నాట ముస్లిం సమాజంలో సైతం ఈ జాడ్యం తిష్టవేసింది. సమాధి పూజారులు, పీర్లు పూజారులు ఆస్థానములను నిర్మించుకుని అమితమైన భక్తితో అక్కడే తిష్టవేసి కూర్చోవటం, దుకాణాలలో శుభం కోసం గోడలకు పంజాల ఫోటోలు వేలదీయడం, ఇదంతా ఏమిటి? షిర్కు కాదా? అల్లా వారికి సద్బుద్ధిని వసగుగాక. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.